హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో గోల్డ్ అండ్ జీబీపీ జేపీవై అనాలిసిస్ చూద్దాం. సో అంతకంటే ముందు అసలు ఫారెక్స్ ఫ్యాక్టరీకి వెళ్ళి ఈరోజు న్యూస్ ఏముందో చూద్దాం. న్యూస్. ఓకే. సో న్యూస్ చూస్తే క్యాలెండర్ క్యాలెండర్. ఓకే, క్యాలెండర్. రైట్, ఇక్కడ చూస్తే మనకి మండే అసలు ఎటువంటి హై ఇంపాక్ట్ న్యూస్ లేదు. సో బ్యాంక్ ఆఫ్ జపాన్ చూస్తే మనకి జపనీస్ మార్కెట్స్ క్లోజ్ లో ఉన్నాయి. సో బ్యాంక్ హాలిడే. సో కాబట్టి మనకి జపనీస్ పేర్స్ లో వాల్యూమ్ తక్కువగా ఉండే అవకాశం చాలా ఎక్కువ. ఇంకా చైనా నుంచి మనకి న్యూ లోన్స్ నెంబర్స్ ఉన్నాయి, కానీ మనకు అనవసరం ఇది, ఎందుకంటే ఈ పేర్స్ ఎవరు ట్రేడ్ చేయరు కాబట్టి, ఈ చైనీస్ పేర్స్. సో కాబట్టి ఈ రోజు న్యూస్ అంటూ ఏమీ లేదు. సో ఇంకా టెక్నికల్ లెవెల్స్ చూస్తే మాత్రం గోల్డ్ లో డైలీ చూస్తే బుల్లిష్ గా ఉంది. అండ్ గోల్డ్ ప్రీవియస్ క్యాండిల్ హైని కానీ బ్రేక్ చేస్తే, మనం ఆల్రెడీ నైట్ జూమ్ సెషన్ లో చెప్పాను. సో నేను అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, సో బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానని. 4 అవర్ విషయానికి వస్తే 4 అవర్ కూడా సేమ్. సో ఇక్కడ మనకి మంచి సపోర్ట్ ఫామ్ చేసింది. అండ్ ట్రెండ్ కూడా కంప్లీట్ కరెంట్ స్వింగ్ కూడా మంచి బుల్లిష్ గా ఉంది. సపోర్ట్ అండ్ ఇక్కడ మనకి మంచి రెసిస్టెన్స్ కూడా ఫామ్ చేసింది. ఇంకా 1 అవర్ టైం ఫ్రేమ్. సో ఇది మనకి మోస్ట్ రీసెంట్ సపోర్ట్ చూస్తే మాత్రం 1 అవర్ లో ఇది మనకి మోస్ట్ రీసెంట్ సపోర్ట్. అండ్ ఇది మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ కూడా. ఇంకా 30 మినిట్స్ మేజర్ ఎంట్రీ కదా. సో ఇక్కడ చూసారా అసలు ప్రైస్ యాక్షన్ ఎంత వరస్ట్గా ఉందో. సో అసలు చాలా చాలా క్లమ్జీగా ఉంది. సో ఇలాంటి టైంలో మనం చేయాల్సింది ఏంటంటే మేజర్ లెవెల్స్ తీసుకోవడం చాలా చాలా బెటర్. ఇక్కడ మనకి 30 మినిట్స్ లో సపోర్ట్ తీసుకున్నాం. సో ఇది మనకి మోస్ట్ రీసెంట్ సపోర్ట్ కాబట్టి. ఇంకా రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఇది మనకి రెసిస్టెన్స్, అండ్ ఇది కూడా రెసిస్టెన్స్, సో ఇది కూడా రెసిస్టెన్స్. ఇక్కడ మనకు కావాల్సింది క్లీన్ రేంజ్ కాబట్టి, సో నేను మేజర్ రెసిస్టెన్స్ కింద ఇది తీసుకుంటున్నాను. సో ఇది మనకి మేజర్ రెసిస్టెన్స్. సో ఈ లెవెల్ మీదను కూడా మనం ట్రేడింగ్ చేయొచ్చా అంటే మనకి రేంజ్ చాలా తక్కువగా ఉంది. సో ఇది బిగినర్స్ కి నేను రికమెండ్ చేయను. సో 29 పిప్స్ అయినా సరే మనకి అంత వర్త్ ఇట్ కాదు. సో ఇక్కడ క్యాండిల్ సరిగ్గా క్లోజ్ అవ్వకపోవడం, సో చాలా తక్కువ రేంజ్ ఉంది కాబట్టి మేబీ మీరు ఏం చేస్తారంటే హయ్యర్ ప్రాబిలిటీ మనకి ట్రేడ్ తీసుకుంటే విన్నింగ్ రేట్ ఎక్కువగా ఉండాలి, అండ్ మంచి సెటప్స్ తీసుకోవాలి కాబట్టి క్లీన్ రేంజ్ ఉన్న దగ్గర మాత్రం ట్రేడ్ చేయండి. అండ్ ఈ పైన బై చేయడం సెల్ చేయడం అంతా ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ మాత్రం చేయాలి. సో బిగినర్స్ కి నేను రికమెండ్ చేయను. సో ఇది మొత్తం నేను నో ట్రేడ్ రేంజ్ కింద కన్సిడర్ చేస్తున్నాను. ట్రేడ్ రేంజ్. రైట్. ఇంకా బయింగ్ వచ్చి పొటెన్షియల్ బైస్ అబౌవ్ 2436.10. సో ఈ లెవెల్ మీద నేను బయింగ్ చూస్తున్నాను. ఇది నో ట్రేడ్ రేంజ్. సెల్లింగ్ విషయానికి వస్తే ఈ లెవెల్ కింద సెల్లింగ్. సెల్స్ బిలో, పొటెన్షియల్ సెల్స్ బిలో 2425.95. సో ఈ లెవెల్ కింద నేను సెల్లింగ్ చూస్తున్నాను. సో బయింగ్ అయితే మాత్రం మనకి 2436.10 పైన మాత్రం చాలా మంచి రేంజ్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ మీరు ఒక చూపిస్తున్నాను. సో చాలా క్లీన్ ట్రాఫిక్ ఉంది. సో ఇది నా గోల్డ్ అనాలిసిస్. ఇంకా జీబీపీ జేపీవై, బ్రిటిష్ పౌండ్ వర్సెస్ జపనీస్ యెన్. సో ఈ ప్రైస్ యాక్షన్ చూస్తే మనకి డైలీ డైలీ చూస్తే మనకి బులిష్ గా మూవ్ అవుతుంది. సో ప్రీవియస్ డైలీ హైన్ కానీ బ్రేక్ చేస్తే పక్కన క్లీన్ రేంజ్ నియర్లీ 200 పిప్ రేంజ్ ఉంది. 4 అవర్ టైం ఫ్రేమ్కి వస్తే మాత్రం 4 అవర్ మంచి సపోర్ట్ ఫామ్ చేసింది. అండ్ సేమ్ టైం మనకి మంచి రెసిస్టెన్స్ దగ్గర కూడా ఉంది, అంటే ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక 1 అవర్ టైం ఫ్రేమ్కి వస్తే 1 అవర్లో మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ మన మేజర్ టైం ఫ్రేమ్ 30 మినిట్స్ కదా. సో సేమ్ ఇక్కడ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూస్తే జీజేకి అండ్ జేబీపీ జేపీవైకి ఇది ఒక మంచి సపోర్ట్, అండ్ ఇక్కడ ఒక మంచి సపోర్ట్, కానీ ఇక్కడ క్లారిటీగా మనకి రేంజ్ లేదు. లెఫ్ట్ సైడ్ అస్సలు రేంజెస్ లేవు, చాలా క్లమ్జీగా ఉంది. సో ప్రైస్ యాక్షన్. సో ఇలాంటి టైంలో మనకి మేజర్ ఏరియాస్ తీసుకుంటే మాత్రం ఇది మనకి మేజర్ రెసిస్టెన్స్. మనకి ఎప్పుడు ఈరోజు మండే ఒకటి. సో మండే మీ అందరికీ తెలిసిందే ప్రైస్ యాక్షన్ చాలా స్లోగా ఉంటుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ కదా. సో వెయిట్ చేయండి బెటర్ ప్రైస్ యాక్షన్. ఇది మొత్తం ఒక క్లీన్ మార్కెట్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది మనకి. లండన్ ఓపెన్ అయ్యే టైంకి క్లీన్ రేంజ్ ఫామ్ అయిన తర్వాత మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకుంటాం కదా. అప్పటికి ఏమన్నా మంచి ట్రేడ్స్ ఇస్తే అప్పుడు తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం అసలు రేంజెస్ బాగాలేదు. సో దీని కింద మనం సెల్లింగ్ చూడొచ్చు. దీని కింద సెల్లింగ్ చూడడానికన్నా సరే చూసారా చాలా క్లమ్జీగా ఉంది. సో జేజే యాజ్ ఆఫ్ నో అవాయిడ్ చేయండి. ఒక మంచి క్లీన్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి లెవెల్స్ తీసుకోవడానికి. ఇక్కడ మనకి మంచి రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. రెసిస్టెన్స్ బ్రేక్ చేసి
రెసిస్టెన్స్ బ్రేక్ చేసి ఇంపల్స్ ఎంట్రీ ఇచ్చింది. మనకి పక్కన చాలా మంచి రేంజ్ ఉంది చూసారా, నియర్లీ 30 పిప్ రేంజ్ ఉంది. కానీ ఇది మన ట్రేడింగ్ టైం కాదు కదా. సో అండ్ ఇది ఇంపల్స్ ఎంట్రీ కూడా, ఇంపల్స్ ఎంట్రీ బిగినర్స్ నేను తీసుకోవద్దు అంటాను. ఎందుకంటే ఇంపల్స్ ఎంట్రీస్ విన్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకోవాలంటే. సో ఇది జీజీ అనాలిసిస్. యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం ఒక మంచి పుల్ బ్యాక్ ఇచ్చి మంచి సపోర్ట్ ఫామ్ చేస్తే మనం బయింగ్ చూడొచ్చు. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ ఇంకా లండన్ ఓపెన్ అవ్వలేదు, ఇంకొక 2.5 అవర్స్లో లండన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి మనకి మంచి వాల్యూమ్ ఉంటుంది. సో ఇది జీజీ అనాలిసిస్. ఓకే, సో వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, సో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.